ఈ వీడియోలో శివ సార్ ప్రకృతి జీవుల గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలుసా, నిన్న నేను ఒకరు కొండ ఎక్కుతుంటే చూశాను. వారు కొండ ఎక్కుతూ ఏదో మంత్రం జపిస్తున్నారు. వీరు ప్రకృతి జీవులను, అలాగే పర్వతాన్ని ఎక్కుతూ పర్వతంలో ఉన్న ప్రకృతి జీవులను చూడటానికి వెళ్తున్నారు. మరి మంత్రాలను ఎందుకు జపిస్తున్నారు? ఇలాంటి వారిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ అదే విధంగా చేస్తున్నారు. మీరు ఆ కొండలో ఉన్న ప్రకృతి జీవులను, పర్వతాలలో ఉన్న ప్రకృతి జీవులను చూడటానికి వెళ్తున్నారు. వారికి ఈ మంత్రాల గురించి తెలియదు. కానీ మీరు ప్రకృతి మాతకు జీవం పోసి ప్రకృతి జీవులను ఎందుకు ఆశీర్వదించకూడదు? ఇక్కడ ఉన్న ఈ అందమైన ప్రదేశాన్ని చూడండి. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మొక్కలకు, ఈ ప్రకృతికి జీవాన్ని ఎవరు ఇస్తున్నారు? సూర్యుడు ఇస్తున్నాడు. సూర్యుడు ఈ అందమైన చెట్లకు, తాటి చెట్లకు జీవశక్తిని ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది మగ చెట్టు, ఇది ఆడ చెట్టు. మీరు గమనించవచ్చు, ఇది మగ చెట్టు, ఇది కూడా మగ చెట్టే. ఇవి పూలు మాత్రమే ఇస్తాయి, ఫలాలు ఇవ్వవు. ఇది ఆడ చెట్టు, ఇవి పక్కపక్కనే ఉంటాయి, తల్లి తండ్రి లాగా. అవి ఏమి చేస్తాయి? మనకు తినటానికి అందమైన తాటి పండ్లను ఇస్తాయి. వాటి నుంచి మనం తాటి బెల్లము, తాటి పానీయాలు కూడా తయారు చేసుకుంటాము. ఈ ప్రకృతి మాతకు సూర్యుడు శక్తిని ఇస్తున్నాడు, భూమాత నీటిని ఇస్తోంది. కానీ ఈ విషయాలను మనం గుర్తించటంలో విఫలమవుతున్నాం. ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరం. మనం మనుషుల ఫోటోలు పెట్టుకుని వారికి ప్రార్థనలు చేస్తూ వారికే ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రకృతి మాతను చూడండి, వారికి మన అవసరం ఏమీ లేదు, కానీ మనకు వారి అవసరం చాలా చాలా ఉంది. మనకు నీరు అవసరం, గడ్డి అవసరం. ఆ గడ్డి ఆవు తింటుంది, మనకు పాలు ఇస్తుంది. అదే ప్రకృతి మాత. ఇద్దరు వ్యక్తులు నాకు చెప్పారు, వాళ్ళు చాట్‌జీపీటీలో నాకు ప్రత్యేకమైన హీలింగ్ విధానం కావాలి, దాంట్లో ఫలానావి కూడా ఉండాలని అడిగారట. అప్పుడు చాట్‌జీపీటీ సమాధానం ఏమిటంటే ప్రాణ వైలెట్ హీలింగ్ అని చెప్పిందట. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వావ్! ఇప్పుడు ప్రాణ వైలెట్ హీలింగ్ అనేది హీలింగ్ గురించి మాత్రమే కాదు, ఇందులో ఆధ్యాత్మికత ఉంది, ఆహారం గురించి ఉంది, ప్రకృతిని బ్లెస్ చేయటం గురించి ఉంది. అన్నీ ఒకే చోట ఉన్నాయి. అదే ప్రాణ వైలెట్ హీలింగ్. సరే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.